3000 కోట్లు తీసుకొస్తానంటే ప్రధాని మోడీ అక్కడ మూటలేం కట్టిపెట్టలేదు, నువ్వు వెళ్లడం వద్దు, దానిపై కేసులొద్దు, నీపై ఉన్న కేసులు చాలంటూ సీఎం రేవంత్ పై ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గ్రామ పంచాయతీ నిధులకు సీఎంతో పనిలేదన్నారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో గెలిచిన బీజేపీ సర్పంచ్ అభ్యర్థులతో సమావేశమైన అరవింద్ పంచాయతీలకు సర్పంచ్లే ముఖ్యమంత్రులని చెప్పారు. అందరినీ కలుపుకొని గ్రామాల్లో పారదర్శక పాలన అందించాలని సూచించారు. అసలు నీకు నిన్న మొన్నటి దాకా 2023 అసెంబ్లీ ఎన్నికల దాకా నీకు డిపాజిట్లే దిక్కులేవు. నీకు ఏడుకలు వచ్చిర్రే? ఏదో మా కర్మ, మా భారతీయ జనతా పార్టీ సమయం బాగలేక మీరు ప్రభుత్వంలోకి ఎక్కిరు. ఏదో మాకు మా టైం మంచిగా లేక, మా రాత మంచిగా లేక మీరు ఎక్కిరు. ఎక్కినందుకు లేదు, నేను పైసలు ఇవ్వలేదు, నేను అసలు క్యాంపెయినే చేయలేదు. కానీ భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్న కార్యకర్త పోయినసారి 5గురు గెలిస్తే ఈసారి 98 మంది గెలిచారు. ఉన్న ఊరు కన్న తల్లితో సమానం. అటువంటి ఊరికి ఇవాళ సేవ చేసుకునే అవకాశం మీ అందరికి వచ్చింది. యువతకి ప్రోత్సాహం ఇస్తూ గ్రామ అభివృద్ధికి మీరందరూ పాల్పడాలని నా కోరిక. ఈయన పోయాట 3000 కోట్లు తెస్తారట. నరేంద్ర మోడీ సంచలనం నింపిపెట్టి నీకోసం వెయిట్ చేస్తాడు. ఇప్పుడు ఎలక్షన్లు పెడితే సర్పంచ్ లైనరు, నీ వద్దు, నీ టికెట్లకు పైసలు దండగా నువ్వు ఓపు, నువ్వు ఉన్నావు ఇంత, ఆ సంచులు ఎక్కువ ఉంటాయి 3000 కోట్లు అంటే అది మోసోడు ఇంత చేత కాదు, నువ్వు మోయకు, అంత కష్టపడకు. నరేంద్ర మోడీ పాపం ఆయన బ్యాంక్ టు బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు గ్రామ పంచాయతీకి డైరెక్ట్గా ఆయననే ట్రాన్స్ఫర్ చేస్తాడు. నువ్వు కోవడొద్దు, నువ్వు మోసడొద్దు, మళ్ళీ దాని మీద సిబిఐ కేసు వేసడొద్దు, ఈడీకి పని వద్దు, అవన్నీ అద్దిగా నీకు ఉన్నే చాలు కేసులు నీ మీద. నువ్వు ఎలక్షన్లు పెట్టినందుకు ధన్యవాదాలు. గ్రామాలకి డైరెక్ట్గా గ్రామ పంచాయతీకి పైసలు వస్తాయి. మీ ఊరికి మీరే ముఖ్యమంత్రులు. ఏ ముఖ్యమంత్రితోటి లొటపీస్ పని కూడా లేదు మీకు.